నంద్యాలలోని సచివాలయంలో ఫోటో వివాదం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. విషయం తెలుసుకుని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా అక్కడకు వెళ్లారు. టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. రోజు 29వ వార్డు నాకే వస్తుంది. ఆ వార్డు కౌన్సిలర్గా కానీ నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి యాజ్ అ రొటీన్గా నేను ఆ వార్డు చుట్టుపక్కల చేసే సంఘటనలు అవి కొద్ది మార్పులు చేర్పులు జరిగాయి కదా అని చెప్పి రొటీన్ విజిట్కి వెళ్ళేసరికి అక్కడ కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు. కాకపోతే నేను మర్యాదపూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను, ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను, లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతానని కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది. ఆయన పచ్చకండువాలు కప్పుకొని మరీ వచ్చి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల అని కానీ చూడకుండా ఎలాగంటే మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నేను కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను స్వయంగా చెప్పాను, నేను పెడతాను అని కానీ చెప్పడం జరిగింది. సీఎంది నాకు కానీ సీఎంఏ, డిప్యూటీ సీఎంఏ, నేనే పెడతాను, దానికి ఏం మా సీఎం మా ప్రభుత్వం అని చెప్పడం జరిగితే నేను కానీ చెప్పాను, మాకు కానీ సీఎంఏ, ఈయన డిప్యూటీ సీఎంఏ, నాకు కానీ నేను స్వయంగా పెడతానన్నా ఆయన వల్గర్గా చీరుస్తాను, 3 నెలల్లో నేను ఇల్లు ఖాళీ చేపిస్తాను అని మాట్లాడడం జరిగింది. కొన్ని స్టాఫ్ని వెళ్ళి మీరు విచారిస్తే నీకు ఈ క్షణంలో నీకు ఇల్లు ఖాళీ చేపిస్తాను, నిన్ను ఎట్లా ఆడపిల్లని చూడకుండా ఎలా అంటే అలా మాట్లాడడం జరిగింది. దేన్ని నేను ఏకవచనంతో మాట్లాడిస్తుంటేనే నేను ఖండించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఎంతమంది అనంటే శివశంకర్ యాదవ్ ఇలా ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు దాదాపు 60 మంది వచ్చి నా మీద దాడి చేయడానికి దౌర్జన్యంగా రావడం జరిగింది. అక్కడ నేను వెళ్ళేసరికి 4-5 మెంబర్స్ ఉన్నారని చెప్పారు కదా, ఫొటోస్ పెట్టాలి మేము అని అన్నారు. నేనే పెడతాను స్వయంగా అని చెప్పడం కానీ జరిగింది. నువ్వెవరు, ఇప్పటి నుంచి ఇది నా వార్డు, నా సచివాలయము అని అన్నారు. దానివల్ల గొడవ స్టార్ట్ అవ్వడం